తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో అధికారులకు తెలుసు, ప్రజలకు తెలుసు. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మూలమలుపుల వద్ద చెట్టు కొమ్మలతో కావచ్చు, గుంతలతో కావచ్చు, వివిధ రూపాలుగా చనిపోవడం, యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ ఆర్ఎండ్బి అధికారులు తప్పకుండా రోడ్డు మ్యాప్ అంటే సూచిక బోర్డులు ప్రతి రాజన్న సిరిసిల్లలో ఏ ప్రాంతంలో అయినా, ఏ ఊరైనా, ఎక్కడైనా ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది అనే సూచిక బోర్డులు లేకపోవడం, వాళ్ళకి తెలియకపోవడము, ఈ మూలమలుపు యాక్సిడెంట్లు అవ్వడం, చనిపోవడం, గుంతలు, పొక్కలు, అంటే రోడ్ల దుస్థితి కూడా కరెక్ట్ లేదు. అందుకే ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు స్పందించి తక్షణమే ఈ జిల్లా వైజ్గా అంతటా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఓకే, ఇప్పుడు మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్లు కరెక్ట్గా ఉన్నాయా? రోడ్లు కరెక్ట్ లేవు. రోడ్లు గుంతలమయం ఉన్నాయి, మూలమలుపులు ఉన్నాయి. రోడ్డు అనేది చాలా విచిత్రంగా ఉన్నాయి. రోడ్లు కూడా ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఫోన్ వల్ల చనిపోతుండ్రు, డ్రింక్ వల్ల చనిపోతుండ్రు, ఎక్కువ స్పీడ్ ప్రమాదాల వల్ల చనిపోతున్నారు అని అనుకోవడం మనం వింటున్నాం. కానీ ఈ రోడ్డు భద్రత చర్యలు కూడా లేవు కదా. ఈ మూలమలుపులు కావచ్చు, ఎక్కడైనా గుంతలు కావచ్చు, పొక్కలు కావచ్చు. ఇంతకుముందు రోడ్డుకు కూలీలు ఉండేవాళ్ళు, ఎందుకంటే 24 గంటల రోడ్డు చూసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి వాళ్ళు రోడ్డు ఏమైనా, ఏం జరిగినా, ఏం పోయినా మళ్ళీ కాంట్రాక్టర్ వచ్చి దానికి నిధులు శాంక్షన్ అయినా చేసిన నాడే లెక్క. కానీ అలాంటి పరిస్థితులు ఈరోజు లేవు కదా. అది రోడ్డు ఇప్పుడు దుబ్బాక రోడే ఉంది. ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అధికారుల లోపము అని, అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ స్పందిస్తూ ఆ రోడ్లు చేయించాల్సిన అవసరం వాళ్ళపై ఉంది. ఆ బాధ్యత వాళ్ళది. అది ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం స్పందించే విధంగా చర్యలు చేపట్టాలంటే వాళ్ళు నివేదిక పంపాలి. ఈ రోడ్ల దుస్థితి ఇట్లున్నాయి, సూచిక బోర్డుల దుస్థితి కూడా మాకు నిధులు కావాలి, మాకు నిధులు ఇవ్వండి, మేము ఏర్పాటు చేస్తాం, ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెప్పే బాధ్యత వీళ్ళు. మనం చెప్పడం వేరు, అధికారులు చెప్పడం వేరు. అధికారులకు ఒక బాధ్యత వాళ్ళు తప్పనిసరి ఆ చర్యలు తీసుకోవాలంటే అధికారులు చేయాలి. ఆ పని రోడ్లు సరియంగా లేవు, రోడ్ కరెక్ట్ లేవు. మరి ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఇట్లా ఖర్చు అవుతుంది, ఇంత అవసరము అనే నివేదిక ప్రభుత్వానికి పంపాలి. ఆ బాధ్యత ఆర్ఎండ్బి అధికారులది. చివరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్ఎండ్బి అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను ఏమంటున్నా అంటే ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే స్పందించాలా. ఎందుకంటే ప్రభుత్వము ప్రజల పట్ల మంచి ఆలోచన ఉంది, ప్రజాపాలన అని చెప్తుంది, ప్రజలు ఏ ఫిర్యాదు అయినా వచ్చి చేయొచ్చు అని చెప్తుంది, ప్రజలు ఏదైనా మా దృష్టికి తీసుకురావచ్చని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుండు. నేనేమంటున్నా అంటే ఈ మీడియా ద్వారా ఈరోజు నేను విజ్ఞప్తి చేసిన ఈ మ్యాటర్ అంటే ఈ సబ్జెక్టు ఈ ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే ప్రభుత్వానికి నివేదిక పెట్టి నిధులు మంజూరు చేయించుకొని అధికారులు స్పందించి వెంటనే ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నా. జై పులే, జై తెలంగాణ. జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై